పల్నాడు జిల్లా అంటేనే క్రైమ్ కి హబ్ గా మారిపోయింది. నిత్యం ఎన్నికల దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఎప్పుడు ఏదో ఒక సంఘటనతో పల్నాడు జిల్లా మొత్తం అట్టుడికిపోతోంది. పల్నాడు జిల్లా ఇప్పుడు నేను చెప్పేటువంటి వార్త మాచర్లో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన గురించి. అడిగొప్పులలో జంట హత్యలు కలకలం రేపాయి. అన్నదమ్ములు ప్రాణాలు తీశారు దుండగులు. మృతులు శ్రీరామ్మూర్తి, హనుమంతరావుగా గుర్తించారు. మాచర్లలో కొంతకాలంగా రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ వ్యక్తిగత వైరాలతో ప్రాణాలు తీసినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. అయితే చనిపోయిన ఇద్దరు కూడా టీడీపీ కార్యకర్తలుగానే గుర్తించారు పోలీసులు. ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించిన విషయంపైన పోలీసు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా మాచర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్మూర్తి, హనుమంతరావు ఇద్దరు కూడా ఈ సంఘటనలో మరణించారు. అన్నదమ్ముల ప్రాణాలు తీశారు కొంతమంది దుండగులు. అడిగొప్పులలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ ఇద్దరు కూడా, పైన ఫోటోలో కనిపిస్తున్నటువంటి శ్రీరామ్మూర్తి అండ్ హనుమంతరావు ఇద్దరు కూడా మరణించారు. అడిగొప్పులలో ఈ జంట హత్య ఒక్కసారిగా సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున అందరూ హాట్ టాపిక్ గా చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా బృందాలు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఎవరు ఈ స్థాయిలో ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారు, వారి మరణానికి కారణమైంది ఎవరన్న దాన్ని విచారించడం కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. దుండగులు అనేటువంటి పదం ఇక్కడ వినిపిస్తోందంటేనే ఇది రాజకీయ కక్ష. ఇద్దరు కూడా టీడీపీకి సంబంధించిన వారే. వ్యక్తిగత కారణాల కంటే కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో వీరి మరణానికి రాజకీయ కక్ష, రాజకీయ వైరుధ్యాలే కారణమై ఉంటారనేది ఒక చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి సాయి ఉన్నారు. సాయి, హనుమంతరావు అండ్ శ్రీరామ్మూర్తి ఈ ఇద్దరికి రాజకీయ కక్షలే కారణంగా ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా కారణంగా ఉందా? గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? వీరిద్దరికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? ఈ రోజు అడిగప్పల్లో జరిగినటువంటి జంట హత్యలకు సంబంధించిన దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు ఈ హత్య ఎందుకు జరిగింది అనేది ప్రధానంగా కూడా అందరూ వేధిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఇద్దరిని కూడా ఒకేసారి చంపలేదు. ఒకళ్ళని అమ్మవారి దగ్గర, గుడి దగ్గర ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ దగ్గర చంపడం జరిగింది, మరొకరిని బొడ్రాయి దగ్గర. అంటే కంపల్సరీగా వీళ్ళిద్దరూ ఆ సమయంలో బయటకు వస్తారని ముందుగానే వాళ్ళు ప్లాంట్ గా చేసినట్టు తెలుస్తుంది. కంపల్సరీగా ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ మర్డర్ గానే జరిగిందనే విధంగా అయితే ప్రస్తుతం దర్యాప్తులో మొదటగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రధానంగా వీళ్ళిద్దరు కూడా టీడీపీ కార్యకర్తలుగా కూడా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరమైనటువంటి హత్య జరిగిందనే విధంగా మాత్రం స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో తమ బంధువులే, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి బంధువులే చంపారు అనే విధంగా కూడా మరో కోణం వినిపిస్తుంది. మరి అసలు ఇద్దరిని ఎందుకు చంపడం, అంటే ఏదైనా రాజకీయ పరమైనటువంటి కక్షల్లోనే ఇలాంటి మర్డర్లు జరుగుతూ ఉంటాయి. అదే బంధువుల మధ్య జరిగేటటువంటి వాటిల్లో అయితే కంపల్సరీగా దాడులన్నా చేస్తారు, కానీ ఇంత క్రూయాలిటీగా మర్డర్ జరిగేటటువంటి అవకాశం ఉండదు అనే విధంగా స్థానికులు చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లా పోలీసులు అయితే ఎవరైతే చంపిన వాళ్ళకి సంబంధించి, నిందితులకు సంబంధించి కొంతమంది అనుమానితులకు గుర్తించారు. వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఊర్లో, గ్రామంలో ఎక్కడన్నా సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా కొన్ని వివరాలను సేకరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వేరే ఎవరితో ఉన్న ఘర్షణలు జరగడం జరిగిందా ఏంటి అనేది కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. ఏదైనా టీడీపీ కార్యకర్తలు వరుసగా పల్నాడు జిల్లా మాచర్లలో వరుసగా చనిపోవడం పైన మాత్రం టీడీపీ శ్రేణులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జవిశెట్టి సోదరులు ఇద్దరు చనిపోయి వారికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఒక 6 నెలల కాలంలోనే మరో ఇద్దరు ఒకేసారి జంట హత్యకి టీడీపీ కార్యకర్తలు గురవడం పైన మాత్రం పార్టీ వర్గాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబీకులు ఏం చెప్తున్నారు, గ్రామస్తులు ఏమంటున్నారు? ఈ ఇద్దరు మరణానికి గల కారణం ఎవరిపైన అనుమానం వ్యక్తమవుతోందా? అంటే దేనికి కారణం ఏమై ఉంటుంది? అట్ ది సేమ్ టైం ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఇది ఎర్లీ మార్నింగ్ లో జరిగిందనే విధంగా గుర్తించారు. ఉదయం సమయంలో కొంతమంది లేచి వాళ్ళకి సంబంధించినటువంటి పనులకు వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళని చూసి వెంటనే స్థానికులను కూడా అలర్ట్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళైతే గుర్తించినట్టు తెలుస్తుంది. రాత్రి ఏదన్నా ఊర్లో ఘర్షణ జరిగిందనే సంబంధించి గ్రామస్తులు అయితే అక్కడ ఘర్షణ అయితే జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా ఎవరు కూడా ఘర్షణలకు పడినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. బంధువులకు సంబంధించి ఏమన్నా కానీ, లేకపోతే
ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళకి సంబంధించి ఎలాంటివి లేవనేది మాత్రం స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీలో చాలా యాక్టివ్గా ఉంటారు. గతంలో పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని గొడవల్లో కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. కానీ పొలిటికల్ యాంగిలే ఉందా అనేటటువంటి కోణం అయితే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆర్థిక పరమైన లేకపోతే బంధువులకు సంబంధించే లేకపోతే ఊర్లో వాళ్ళే ఏదైనా చేసినటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఒకేసారి ఇద్దరిని చంపటం గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా అడలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అడిగప్పల్లో ఆ గ్రామంలో ఇలాంటి మట్టలు జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కసారిగా ఇలాంటిది ఇద్దరిని ఒకే ప్రాంతంలో అంటే కొంత దూరంలో చంపివేయడం, కనీసం చంపినటువంటి పరిస్థితి ఎవరికి తెలియకుండా ఉండటం అనేది కూడా అందరినీ కూడా కలకరం రేపుతుంది. అయితే వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది ఏమైనా ఉన్నారా, లేకపోతే అసలు ఒకే ప్రాంతంలో చంపకుండా వేరు వేరు ప్రాంతాల్లో ఎందుకు చంపారు అంటే ఒకవేళ వెంటబడితే అతను బొడ్రాయి దగ్గర నుంచి అమ్మవారి గుడి వైపు ఏమైనా పరిగెత్తాడా, ఇలాంటి దానికి సంబంధించి ఏదన్నా కుటుంబీకులు ఏం చెప్తున్నారు? కుటుంబీకుల్ని పోలీసులు విచారించినప్పుడు అసలు ఎందుకు, ఏం కారణమై ఉంటుంది? మన విభేదాలు ఉన్నాయా, శత్రుత్వాలు ఉన్నాయా, ఇంకేదైనా కారణాలుగా చెప్తున్నారా కుటుంబీకులు? అంటే హనుమంతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే మాత్రం ఎలాంటి విభేదాలు లేవనే విధంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా శ్రీరామూర్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం కొంత పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయినప్పటికీ కూడా వీరికి సంబంధించినటువంటి బంధువులకి సంబంధించిన దానిపైన శ్రీరామూర్తికి సంబంధించి మాత్రం చెప్తున్నట్టు తెలుస్తున్నారు. వాళ్ళ బావకు సంబంధించి ఏదన్నా విభేదం ఉంది, అతను ఏమన్నా చేశాడేమో అనే కోణంలో అయితే ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ క్లియర్గా వాళ్ళు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఊహించలా మేము ఇట్లాంటి జరిగిద్ది అనేది కూడా ఊహించినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మా గ్రామంలో లేదు, మేము కూడా ఇంత దారుణ హత్యలకు జరుగుతాయనేది ఊహించలేదనే విధంగా చెప్తున్నారు. అయితే బంధువుల్లో కొంత వాళ్ళ బావకు సంబంధించి వాళ్ళ బావలే చేశారు అనే కోణంలో చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా తెలియాలి, ఇంకా అంటే రాజకీయ పరంగా జరిగిందా లేకపోతే ఇంకా ఏదన్నా పరిస్థితి ఉందా అనేది కూడా ప్రస్తుతం ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు ఉన్నారని ఉన్నారు. సో పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఆ అనుమానితులు ఎవరు? రాజకీయ విభేదాలు ఉన్న వాళ్ళ, వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి సంబంధించి సంబంధం ఉన్న వాళ్ళ? ప్రధానంగా కూడా వాళ్ళు ఈ మటర్ వెలుగులోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చుట్టుపక్కల ఆ ఏరియాల్లో కొంతమందిని గుర్తించారు. వాళ్ళు పక్క గ్రామాలకు సంబంధించినటువంటి అంటే పక్కన ఉన్నటువంటి ఊర్లకు సంబంధించిన వాళ్ళుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ జరిగినటువంటి సిచ్యువేషన్కి వీళ్ళు చెప్పేదానికి కొంత సింక్ అవటంతో వాళ్ళని అయితే అదుపులో తీసుకున్నారు. కానీ పూర్తిగా వాళ్ళే చేశారా లేదా అనేది కూడా తెలియాలి. నిందితులు వాళ్ళైతే కంపల్సరీగా అనుమానితులు అయితే కొంతమంది అయితే పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు తెలుసుకోవాలని ఇంకా ఈ జిల్లా ఎస్పీ కూడా దీనిపైన అయితే ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆర్టీమీ కూడా పల్నాడు జిల్లా ఎస్పీతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన దీనిపైన ఇంకా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇంకా కూడా క్లియర్గా తెలియాలి అంటే ఈ అనుమానితులను అయితే గ్రామం చివరిలో అంటే ఈ అడిగప్పల గ్రామం ఏదైతే ఉందో దానికి గ్రామం చివరిలో వాళ్ళని గుర్తించారు అనే విధంగా చెప్తున్నారు. వాళ్ళు బంధువులా లేకపోతే వేరే గ్రామస్తులా లేకపోతే ఈ కిరాయి హత్యకు చేయడానికి ఏమన్నా వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇంకా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ స్థానికులు మాత్రం ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులే అనే విధంగా చెప్తున్నారు. ఇందులో ఎంతమంది ఉన్నారు అంటే గ్రూప్గా వచ్చి చేశారా లేకపోతే ఒకరిద్దరే వచ్చి చేశారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అయితే మాత్రం జరిగిందనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సమయంలో బయటకు వస్తారనేది ముందుగానే తెలిసిందంటే కంపల్సరీగా బంధువులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటో ఈ మర్డర్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రస్తుతం ఈ క్లూ ద్వారా మాత్రం బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా విచారణకి పిలిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా పల్నాడు జిల్లా మాచర్లోని అడిగొప్పులలో జంట హత్యలు కలకలు రేపుతూ ఉన్నాయి. ఇద్దరు అన్నదమ్ములు శ్రీరామూర్తి అండ్ హనుమంతరావు ఇద్దరు కూడా ఈరోజు తెల్లవారుజామున చాలా దారుణంగా కొంతమంది గుర్తు తెలియనటువంటి దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సో ఈ సంఘటనకు సంబంధించి అటు కుటుంబీకుల్ని ఆ తర్వాత కొంతమంది అనుమానితులు కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పలు బృందాలుగా పోలీసులు ఏర్పడి ఆ బృందాల వారీగా విచారిస్తున్నారు. అసలు ఈ సంఘటన గల కారణం ఏంటి? వ్యక్తిగత కారణాలు, భూతగాథలు ఏమైనా ఉన్నాయా, లేదు రాజకీయ కారణాలే ఉన్నాయని మా కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సో ఇద్దరు కూడా టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలుగా తెలుస్తోంది. సో టీడీపీ పార్టీ కార్యకర్తలుగా ఉన్నారు కాబట్టి గత కొంతకాలంగా పల్నాడు జిల్లాలో ఎక్కడ చూసినా రాజకీయ విభేదాలు, వైరుధ్యాలే కారణమవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అల్లర్లు రేకెత్తించడానికి కానివ్వండి, గొడవలకు కానివ్వండి, దారుణంగా ఈ రకంగా హతమార్చడం కానివ్వండి, ప్రతిదానికి రాజకీయ
విభేదాలకు కారణమవుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా రాజకీయ విభేదాలకు కారణం ఉన్నాయి, ఇంకేదైనా ఇతరత్ర సమస్యలను తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో పోలీసులు ప్రస్తుతానికి ఈ కేసుని చాలా సీరియస్ తీసుకొని విచారిస్తున్నారు. సో దీనిపై ఎటువంటి ఆసక్తికర విషయం బయటపడుతుందో చూడాలి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.